అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనికా రెడ్డి, మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ రోజు నేను రుమేటెడ్ ఆర్థరైటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. రుమేటెడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది మనకి హ్యూమన్ బాడీకి, అండ్ వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి. రుమేటెడ్ ఆర్థరైటిస్ ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. ఇది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ ఆఫ్ జాయింట్స్ అండి. అంటే మనకి స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ వరకు ప్రతి జాయింట్లో జాయింట్ పెయిన్స్ అనేటివి చూస్తూ ఉంటామండి మనము. ఇది ఏంటంటే యూజువల్గా మన బాడీలో సైనోవియల్ జాయింట్స్లో సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందండి. ఆ సైనోవియల్ మెంబ్రెయిన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి జాయింట్స్లో పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఇది ఏంటంటే మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయదో అప్పుడు దాంట్లో చేంజెస్ రావడం వల్ల మనకి మన బాడీలో నుంచి ఎఫెక్ట్ అయిన డిసీజే అండి ఇది ఏంటంటే క్రానిక్ గా ఉంటుంది. రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేది అంటే చాలా సంవత్సరాల నుంచి మనకి ఇబ్బంది అనేది ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఇబ్బంది అనేది మనకి బాడీలో ఎఫెక్ట్ అయి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వీటి కారణాలు ఏంటివి, రుమేటెడ్ ఆర్థరైటిస్ ఏ కారణాల వల్ల మనకి హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అవుతుంటుంది. ఒకటి వచ్చేసి హెరిడిటరీ ఇన్ఫెక్షన్స్ అండి, జెనెటికల్ హిస్టరీ ఉండడం వల్ల మనకి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, నెక్స్ట్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల కూడా మనకి రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుందండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, స్ట్రెస్, మెయిన్గా మనకి మానసిక ఒత్తిడి ఉంటే కనుక స్ట్రెస్ అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అండి మనకి రుమేటెడ్ ఆర్థరైటిస్కి. నెక్స్ట్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనకి జాయింట్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది, వాటి వల్ల మనకి ఆర్థరైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఇవి మనకి ఏ విధంగా బయటికి వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అనేసి అనేది తెలుసుకున్నామండి. జాయింట్లో స్వెల్లింగ్ అనేది ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుందండి. పెయిన్లో ఎలా అంటే పొడుస్తున్నట్టుగా ఉంటుంది, టైట్గా కట్టేసినట్టుగా ఉంటుంది పెయిన్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉంటుందండి, మూమెంట్ ఇవ్వడానికి స్టిఫ్గా ఉంటుంది జాయింట్ అనేది, ఫ్లెక్సిబుల్గా అనిపించదు మనకి. నెక్స్ట్ మనకి ఒంటిపైన ర్యాషెస్ అనేటివి, రెడ్ కలర్ ర్యాషెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ జాయింట్ పెయిన్స్ వల్ల మనకి బాడీ పైన స్కిన్ ర్యాషెస్ కనిపిస్తాయి. ఎందుకనేసనంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టంలో మనకి ఎలర్జెన్ కంటెంట్ అనేది హైపర్గా వర్క్ అవ్వడం వల్ల బాడీ పైన మనము ర్యాషెస్ అనేటివి చూస్తూ ఉంటాం. ఆ ర్యాషెస్ కూడా రెడ్ కలర్లో ఉంటాయండి, మనకి దురదగా ఉంటాయి. ఆ ర్యాషెస్ కూడా మనకి కొన్నిసార్లు మంటగా అనిపిస్తుంటాయి ర్యాషెస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్స్లో స్వెల్లింగ్ అనేది ఉంటుంది, స్మాల్ జాయింట్స్ నుంచి బిగ్ జాయింట్స్ వరకు ప్రతి జాయింట్లో స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మూమెంట్ ఇవ్వడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి. ఫీవర్ ఉంటుంది మనకి బాడీలో. నెక్స్ట్ మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ జాయింట్ పెయిన్ ఉన్న చోట మనకి ముట్టుకుంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది, వామ్గా అనిపిస్తూ ఉంటుందండి ముట్టుకున్నప్పుడు మనకి. నెక్స్ట్ వచ్చేసి వీటి నుంచి ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఏంటంటే మనకి చలికాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, కూల్ వెదర్ ఎప్పుడైతే మన బాడీ కూల్ వెదర్కి ఎక్స్పోజర్ అవుతుందో అప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే మనకి ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా అగ్రివేట్ అవుతూ ఉంటాయి సిమ్టమ్స్ అనేటివి, రుమేటెడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేటివి. నెక్స్ట్ వీటి నుంచి మనము తీసుకోవాల్సిన ఆహారము ఏంటి, తీసుకోకూడని ఆహారం ఏంటి అనేసి అంటే డైట్ విషయంకి వస్తే కనుక మనము చింతపండు పులుపు, టమాటా, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. గోంగూర, వంకాయ వీటికి ఇటువంటి ఫుడ్స్ అనేటివి తీసుకోకూడదు. డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకోకూడదండి. నెక్స్ట్ వచ్చేసి హెల్తీగా ఉండాలి అంటే కనుక డైలీ మార్నింగ్ మనం ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ లాంటివి, చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవాలి అండి. వాకింగ్ చేయాలి, బ్రిస్క్ వాక్ చేయకుండా నార్మల్ వాకింగ్ చేసుకోవాలి అండి. ఇటువంటి చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే కనుక మనము రుమేటెడ్ ఆర్థరైటిస్ డిసీజ్ నుంచి మనము దాని నుంచి రికవరీ అనేది చూడొచ్చండి. ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా రుమేటెడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లంతో కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లంతో కానివ్వండి, జాయింట్ పెయిన్స్ ఏ రకమైన జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నా కూడా మనకి హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. మనకి పర్మనెంట్ రికవరీ అనేది ఉంటుందండి. ఎందుకంటే అలోపతి మెడిసిన్స్లో, ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏంటంటే పర్మనెంట్ రికవరీ అనేది మనకు ఉండదు. ఆ జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఒక టాబ్లెట్ వేయగానే దానికి అప్పటి మందం వరకే మనకి
ఆ టాబ్లెట్ ఉన్నంత మెడిసిన్ ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. బట్ మనకు హోమియోపతిలో ఏంటంటే రూట్ కాజ్ నుంచి మనకి రికవరీ అనేది ఉంటుందండి. అంటే అది రూట్ కాజ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి క్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది మన బాడీలో. సో హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్గా రికవరీ, మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది లైఫ్ టైంలో రియకర్ అవ్వకుండా ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుందండి హోమియోపతిలో అయితే కనుక. హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవండి. ఇవి మనకి న్యాచురల్ బేస్డ్ మెడిసిన్స్ అండి. సో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది జాయింట్ పెయిన్స్కి కాకుండా ఎలాంటి ప్రాబ్లంకి అయినా కూడా బెస్ట్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే కనుక మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మెడిసిన్స్ ఒకటే కాకుండా డాక్టర్స్ మీకు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది కూడా అన్ని విధాలుగా మీకు డాక్టర్స్ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. మీరు ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే సంప్రదించండి మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదం హాస్పిటల్.